Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. రాజకీయాల్లో కింగ్ మేకర్ గా పేరు తెచ్చుకున్న ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు నేరుగా ప్రజల్లోకి దిగారు. బీహార్లో సొంతంగా జనసురాజ్ పార్టీ పెట్టి గత అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయారు. అయితే ఇప్పుడు కేవలం తమ పార్టీ అభ్యర్థుల తరపున వ్యూహాలు రచించడం, ప్రచారాలకే పరిమితమైన పీకే ఇప్పుడు నేరుగా బంకీపూర్ అసెంబ్లీ ఉప ఎన్నికల బరిలో నిలిచి నామినేషన్ కూడా వేశారు. అయితే ఎన్నికల సందర్భంగా నామినేషన్ సమయంలో ఎన్నికల సంఘానికి ఆయన ఇచ్చిన ఆస్తుల లెక్కలు ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యాయి. పల్లెటూళ్లలో తిరుగుతూ సామాన్యుడిలా పాదయాత్రలు చేస్తున్న పీకే వెనుక ఇంత భారీ ఆర్థిక సామర్థ్యం ఉందా అని అందరూ నోరేళ్లు పెడుతున్నారు. పీకే డిక్లేర్ చేసిన ఆస్తుల ప్రకారం ఆయన భారీ ఆస్తులు కలిపితే 100 కోట్ల రూపాయలు దాటుతున్నాయి. దీంతో అసలు పీకేకి ఇన్ని 100 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి? తెర వెనుక ఉండి చక్రం తిప్పిన ఈ వ్యూహకర్త సంపాదన సీక్రెట్ ఏంటి? కార్పొరేట్ రేంజ్లో ఆయన సంపాదించిన ఆస్తుల వెనుక ఉన్న కథ ఏంటో ఓసారి చూద్దాం. రాజకీయాల్లో కింగ్ మేకర్గా చక్రం తిప్పిన ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు తానే నేరుగా కింగ్ అవ్వడానికి రెడీ అయిపోయారు. బీహార్ ఎన్నికల బరిలో నిలుస్తూ ఆయన దాఖలు చేసిన ఆస్తుల లెక్కలు ఇప్పుడు దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తున్నాయి. కాళ్లకు చెప్పులేసుకొని సామాన్యుడిలా పల్లెటూళ్లలో పాదయాత్రలు చేస్తున్న ఈ వ్యూహకర్త వెనుక ఇంత పెద్ద ఆర్థిక సామ్రాజ్యం ఉందా అని సామాన్య జనం సైతం ముక్కున వేలేసుకుంటున్నారు. ఆయన భారీ ఆస్తులు కలిపితే 100 కోట్లు దాటుతూ ఉండడంతో అసలు పీకేకి ఇన్ని 100 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి? తెర వెనుక ఉండి పార్టీలను గెలిపించినందుకు ఆయన అందుకున్న పారితోషికం ఎంత? ఒక కార్పొరేట్ కంపెనీ రేంజ్లో ఆయన సంపాదించిన ఈ ఆస్తుల వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఏంటి అన్నది ప్రశ్నగా మారింది. దేశ రాజకీయాల్లో ఒకప్పుడు ఎన్నికల ప్రచారం అంటే గోడల మీద రాతలు, మైకుల ప్రచారాలే గుర్తొచ్చేవి. కానీ దానికి ఒక కార్పొరేట్ లుక్ తీసుకొచ్చి డేటా విశ్లేషణతో ఎన్నికల్లో గెలవడం ఎలాగో నేర్పించిన ఘనత ఖచ్చితంగా ప్రశాంత్ కిషోర్దే. దేశంలోని టాప్ మోస్ట్ ముఖ్యమంత్రులను, పెద్ద పెద్ద జాతీయ పార్టీలను అధికార పీఠం ఎక్కించినందుకు ఆయన వసూళ్లు చేసిన ఫీజులే ఈ స్థాయి ఆస్తులకు ప్రధాన పునాది. కేవలం పొలిటికల్ స్ట్రాటజీలు మాత్రమే కాదు, పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలకు బిజినెస్ సలహాలు ఇవ్వడం ద్వారా ఆయన భారీగా వెనకేశారు. ఒక్కో సంస్థకు కేవలం 2 గంటల పాటు ఐడియాలు, సలహాలు ఇచ్చినందుకు ఆయన ఏకంగా 11 కోట్ల వరకు ఛార్జ్ చేశారనే టాక్ ఉందంటే మార్కెట్లో పీకే బ్రాండ్ వాల్యూ ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. రాజకీయ వ్యూహాల ద్వారా వచ్చిన సంపాదనను పీకే ఊరికే ఉంచలేదు, తెలివిగా వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టారు. ఆయనకు వేదాస్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీలో 100% వాటాలున్నాయి. ఈ కంపెనీ ద్వారా జరిగే బిజినెస్ టర్నోవర్ పీకేకి భారీగా ఆదాయాన్ని తెచ్చిపెడుతోంది. దీనికి తోడు కోట్లాది రూపాయలను బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్లు చేశారు. ఆ డిపాజిట్లపై వచ్చే వడ్డీలే ప్రతి నెల ఆయన అకౌంట్లో కాసుల వర్షం కురిపిస్తున్నాయి. ఇలా పొలిటికల్ కన్సల్టెన్సీ, బిజినెస్ ఇన్వెస్ట్మెంట్లు, బ్యాంకు వడ్డీలు అన్నీ కలిపి పీకే సొంత ఆస్తుల విలువ 105 కోట్లకు చేర్చాయి. అయితే ఈ ఆస్తుల చిట్టాలో అందరినీ ఆశ్చర్యపరిచిన మరో విషయం, ప్రశాంత్ కిషోర్ కంటే ఆయన భార్య డాక్టర్ జాహ్నవి దాస్ పేరిటే ఎక్కువ ఆస్తులు ఉండటం. పీకే పేరిట 105 కోట్లు ఉంటే ఆయన భార్య పేరిట ఏకంగా 112 కోట్ల రూపాయల ఆస్తులున్నాయి. ఇందులో దాదాపు 99 కోట్లకు పైగా నగదు, షేర్లు, చరాస్తుల రూపంలోనే ఉండటం విశేషం. అయితే ఆమె కేవలం పీకే భార్యగానే కాకుండా సొంతంగా వైద్య రంగంలో ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు. అస్సాంలోని గువాహటిలో MBBS పూర్తి చేసిన జాహ్నవి ఢిల్లీలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన అపోలో ఇంద్రప్రస్థ హాస్పిటల్లో సీనియర్ అడ్వైజర్గా సేవలందించారు. అంతేకాక అంతర్జాతీయంగా ఐక్యరాజ్య సమితి హెల్త్ ప్రోగ్రామ్స్లో కూడా కీలక బాధ్యతలు నిర్వహించారు. మెడికల్ కన్సల్టెన్సీ ద్వారా వచ్చే ఫీజులు, అలాగే ఆమెకున్న స్థిరాస్తుల ద్వారా వస్తున్న భారీ అద్దెలు, ఇతర పెట్టుబడుల వల్లే ఆమెకు ఈ స్థాయి సంపద సమకూరింది. ఇక పీకే కుమారుడు దైబిక్ భరద్వాజ్ పేరు మీద కూడా 7.19 లక్షల విలువైన చరాస్తులు ఉన్నట్లు పేర్కొన్నారు. పీకే ఆయన సతీమణి కలయికతో వారి కుటుంబం ద్వారా దాదాపు 217 కోట్ల రూపాయలకు పైగా బలమైన ఆర్థిక సామర్థ్యాన్ని కలిగి ఉందని ఎన్నికల అఫిడవిట్ స్పష్టం చేస్తోంది. డబ్బుకు ఏమాత్రం కొరత లేకపోయినా ఒక లగ్జరీ కార్పొరేట్ లైఫ్ గడిపే అవకాశం ఉన్న ప్రశాంత్ కిషోర్పై ఏకంగా 8 క్రిమినల్ కేసులు పెండింగ్లో ఉండటం ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్లో పెద్ద చర్చకు దారితీసింది. అయితే ఇవేమీ అవినీతి కేసులో లేదా ఆర్థిక నేరాలకు సంబంధించిన కేసులో కావు. బీహార్లో సిస్టమ్ను మారుస్తానంటూ ఆయన ప్రజల్లోకి వెళ్లి చేస్తున్న ఆందోళనలు, ధర్నాలు, పాదయాత్రలలో వచ్చిన సమస్యలు, ప్రభుత్వ అధికారుల విధులకు ఆటంకం కలిగించడం, అక్రమంగా జనాలను గుమికూడటం, అల్లర్లకు కారణమవ్వడం వంటి ఆరోపణలతో స్థానిక పోలీసులు ఈ కేసులు నమోదు చేశారు. లగ్జరీ రూమ్లలో కూర్చోకుండా క్షేత్రస్థాయిలో ప్రజల కోసం రోడ్లెక్కి పోరాటాలు చేయడం వల్లే ఈ కేసులు వచ్చాయని పీకే మద్దతుదారులు గర్వంగా చెప్పుకుంటున్నారు.
ఇక ఇన్నాళ్ళు తెర వెనుక ఉండి ఎంతో మందిని సీఎం కుర్చీ ఎక్కించిన ఈ 100 కోట్ల వ్యూహకర్త ఇప్పుడు తానే స్వయంగా ఓట్లు అడుగుతూ ప్రజల ముందుకు రావడం బీహార్ రాజకీయాల్లో కొత్త వేడిని పుట్టించింది. సామాన్యుడిలా కనిపిస్తూనే కార్పొరేట్ రేంజ్ ఆర్థిక బలంతో బరిలోకి దిగిన పీకేని బంకీపూర్ ఓటర్లు ఎంతవరకు నమ్ముతారనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. అదే సమయంలో ఎన్నికల అఫిడవిట్లో చూపించిన ఆస్తుల లెక్కలే ఇన్ని ఉంటే బయటకు రాని ఆస్తులు ఇంకెన్ని ఉంటాయనే చర్చలు కూడా ప్రత్యర్థి పార్టీల నుంచి వినిపిస్తున్నాయి. మరి తన వ్యూహాలతో ప్రత్యర్థులను చిత్తు చేసే పీకే తన ఆస్తులపై వస్తున్న విమర్శలను ఎలా తిప్పికొడతారో, ప్రజల మనసులను ఎలా గెలుచుకుంటారో వేచి చూడాలి.